హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మనకి ఎగ్జామ్లో అడిగినటువంటి అప్డేటెడ్ మోడల్స్ని మీకు స్టెప్ బై స్టెప్ వీడియోస్ రూపంలో అందిస్తానని చెప్పాను. మనకి నిన్నటి రోజు అడిగినటువంటి క్వశ్చన్స్లో ఎటువంటి మోడల్స్ వచ్చాయో ఆ మోడల్స్ అనేది చూద్దాం. మీరు జాగ్రత్తగా ఈ మోడల్ చూసుకొని ఎగ్జామ్కి వెళ్ళండి, చాలా ఉపయోగపడతాయి. జనరల్ సైన్స్లో కూడా ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేస్తున్నాడో వాటికి సంబంధించి కూడా మీకు వీడియోలో క్వశ్చన్స్ రూపంలో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి వాటిని కూడా చూసుకోండి. ఆల్రెడీ టిష్యూస్కి సంబంధించి వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి ఆ క్వశ్చన్స్ చూసుకొని ఎగ్జామ్కి వెళ్ళండి, ఓకేనా. ఇక క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువును 20% లాభానికి 1320కి అమ్మారంట. విక్రయ ధరను 10% పెంచితే వచ్చే 40% లాభాన్ని పరిగణలోకి తీసుకొని కొత్త కొన్న ధర అంటే న్యూ కాస్ట్ ప్రైస్ అనేది కనుక్కోవాలి. న్యూ కాస్ట్ ప్రైస్ కనుక్కోవడానికి మనం ఏం చేయాలి? ఒకటి న్యూ ఎస్పీ అనేది కనుక్కోవాలి. న్యూ ఎస్పీ కనుక్కోవాలంటే మనకి ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక ఎస్పీ అనేది ఇచ్చారు, 1320 అనేది ఇచ్చారు. 20% లాభానికి 1320కి అమ్మారంట. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి 1320 ఏదైతే ఉందో ఆ 1320కి సంబంధించి విక్రయ ధరను 10% పెంచితే అన్నాడు. అంటే విక్రయ ధర అంటే అండి సెల్లింగ్ ప్రైస్ ఆల్రెడీ 1320 ఇస్తే దాంట్లో 10% పెంచాడంటే 1320లో 10% అంటే ఎంత? 132. ఆ 132ని ఈ 1320కి కలిపితే న్యూ ఎస్పీ వచ్చేస్తుంది, ఓకేనా. 1320 ప్లస్ 132 ఎంత? 1452 అనమాట. 1452. ఇప్పుడు వాడేమన్నాడు చూడండి, 40% లాభాన్ని పరిగణనలోకి తీసుకొని న్యూ కాస్ట్ ప్రైస్ అనేది కనుక్కోమన్నాడు. 40% లాభాన్ని పరిగణలోకి తీసుకొని అంటే న్యూ సిపి అనేది కనుక్కోవాలి. కాబట్టి న్యూ కాస్ట్ ప్రైస్ న్యూ సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ. న్యూ ఎస్పీ వచ్చినటువంటి ఎస్పీ అంతా 1452 బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్. మనకి ఇక్కడ ప్రాఫిట్ పర్సెంట్ ఎంత ఇచ్చారు? 40. 100 ప్లస్ 40 అంటే 140 ఇంటూ 100. దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది, సింగిల్ స్టెప్, ఓకేనా. మీరు ఆలోచిస్తే సింగిల్ స్టెప్, లేకుంటే మీరు ప్యారాలు చేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది, ఓకేనా. 0 క్యాన్సిల్. తర్వాత 14తో మీరు కొట్టేస్తే 1037.14 అనేది వస్తుంది ఆన్సర్, ఓకేనా. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది మనకి స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్. ఆల్రెడీ నిన్నటి రోజు మీకు మీన్ ఎలా చేయాలో, ఇలా టేబులర్ ఫామ్లో ఇస్తే మీన్ ఎలా చేయాలో చెప్పాను. ఇక్కడ ఏంటంటే మీడియన్ ఇచ్చినప్పుడు మనకి ఫార్ములా ఏంటండి? మీడియన్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఎల్ ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ హెచ్ అనమాట. ఇది రాసుకోండి, ఓకేనా. దీంట్లో ఒక్కొక్కటి ఎల్ అంటే ఏంటి ఇవన్నీ తెలిస్తేనే మీరు చేయగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎన్ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ ఉంది కదా, ఈ ఫ్రీక్వెన్సీ మొత్తాన్ని కూడితే అది మనకి ఎన్ అంటాం, ఓకేనా. ఇక్కడ n/2 అంటే ఆ ఫ్రీక్వెన్సీని కూడి దాంట్లో నుంచి సగం తీసేయాలి, ఓకేనా. సగం చేయాలన్నమాట. ఫ్రీక్వెన్సీ మొత్తాన్ని కూడండి. 6, 10, 14, 8 ఎంత? 38. 38/2 అంటే ఎంత? 19, అంతే కదా. సో ఇక్కడ 19 మైనస్ CF అంటే సంచిత పౌనఃపున్యం. సంచిత పౌనఃపున్యం అంటే ఇక్కడ ఏం వేయాలంటే గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఉంది కదా, దీన్ని బట్టి సంచిత పౌనఃపున్యం కనుక్కోవాలి. అది ఎలా కనుక్కోవాలంటే ఇచ్చింది ఫస్ట్ 6 కాబట్టి 6ని రాసుకోండి. 6 తర్వాత 6 + 10 ఎంత? 16. తర్వాత 16 + 14 ఎంత? 30. 30 + 8 38. ఇవి సంచిత పౌనఃపున్యాలు అనమాట. 6, 16, 30 అండ్ 38. వీటిల్లో మనకి ఫ్రీక్వెన్సీ మొత్తాన్ని కూడితే ఎంత వచ్చింది? 38 వచ్చింది. దాంట్లో సగం చేస్తే n/2 చేస్తే ఎంత? 19 వచ్చింది కదా. ఆ 19 ఏదైతే ఉంటుందో, ఓకేనా, ఈ 19 ఏదైతే ఉంటుందో ఈ 19 అనేది మనకి వచ్చినటువంటి సంచిత పౌనఃపున్యాల్లో 19 తర్వాత వచ్చే విలువేదో దాన్ని తీసుకొని దాని ముందున్నటువంటి సంచిత పౌనఃపున్యాన్ని తీసుకుంటే ఇక్కడ ఈ CF ప్లేస్లో రాసుకోవాలి. ఇంకొకసారి చెప్తాను. 19 తర్వాత వచ్చేటటువంటి సంచిత పౌనఃపున్యాలు, ఇక్కడ 16 అనేది 19 కంటే తక్కువ, కానీ ఇక్కడ 30 అనేది 19 కంటే ఎక్కువ. కాబట్టి ఆ 19 కంటే ఎక్కువ ఉన్నటువంటి సంచిత పౌనఃపున్యం ఏదైతే ఉంటుందో దానికి ముందున్నటువంటి 16ని తీసుకోవాలి, ఓకేనా. 19 మైనస్ 16 బై ఎఫ్ అంటే ఏంటి? ఇక్కడ మనకి 30, 19 కంటే ఎక్కువ ఉంది 30 కదా. 30 దగ్గర ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ ఎంత? 14, కాబట్టి ఆ 14 తీసుకోవాలి, ఓకేనా. ఇంటూ హెచ్. హెచ్ అంటే ఏంటి? మనకి
హెచ్ అంటే తరగతి అంతరం. అంటే ఇప్పుడు 0 to 10 మొత్తం ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. 10 to 20 మొత్తం ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. తర్వాత 20 నుంచి 30 మొత్తం ఎంత ఉంది? 10 ఉంది. అంటే డిఫరెన్స్ అండి, ఒక రకంగా సింపుల్గా చెప్పాలంటే డిఫరెన్స్ ఎంత ఉంది? 10 ఉంది. కాబట్టి ఆ 10 రాసుకున్నాను. తర్వాత ఎల్ అంటే ఏంటంటే మనకు 30 వచ్చింది కదా, ఆ 30 దగ్గర ఫ్రీక్వెన్సీ 14, దానికి పైన ఉన్నటువంటి 20 to 30 ఉంది కదా, దాంట్లో దిగువ హద్దు అంటే ఇప్పుడు 0 నుంచి 10, దిగువ హద్దు 0, 10 to 20 దిగువ హద్దు 10, అలాగా 20 to 30లో దిగువ హద్దు అనమాట. ఎల్ అంటే మధ్యగత తరగతి యొక్క దిగువ హద్దు. ఇక్కడ దిగువ హద్దు ఎంత? 20 అనమాట. కాబట్టి ఆ 20ని తీసుకున్నాం. దీన్ని సాల్వ్ చేయాలి. 20 ప్లస్ 19లోంచి 16 తీసేస్తే 3 ఉంటుంది. 3/14, 3/14 3/14 చేస్తే మనకి 0.21 వస్తుంది. ఓకేనా? 0.21 ఓకేనా ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ 0.21 ఇంటూ 10 అంటే 2.1. ఇప్పుడు 20 ప్లస్ 2.1 అంటే 22.1 అంతే కదా, 22.14. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేయాలి. కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా కానీ ఇంకొకసారి చూసుకోండి, ఎగ్జామ్లో వచ్చే మోడల్స్ ఇవి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 30 రూపాయలు ఫర్ లీటర్ చొప్పున 20 లీటర్ల పాలు మరియు 50 రూపాయలు ఫర్ లీటర్ చొప్పున 8 లీటర్ల పాలను కలిపితే ఆ కొత్త మిశ్రమం యొక్క సగటు ధర ఎంత? యావరేజ్ అనేది కనుక్కోవాలి. సగటు. ఓకేనా? యావరేజ్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ 30 రూపాయలు ఫర్ లీటర్ అంట, లీటర్ 30 రూపాయలు అంట పాలు అంట. అయితే 2 లీటర్లు అంటే లీటర్ 30 అంటే 2 లీటర్లు ఎంత? 60 ప్లస్ 50 రూపాయలు ఫర్ లీటర్ చొప్పున 8 లీటర్ల పాలు కలిపితే, అంటే 8 లీటర్లు అంటే ఒక్కోటి 50 అంటే 50 ఇంటూ 8 ఎంత? 5 8 40, 40 పక్కన ఒక 0 అంటే 400, 400 ప్లస్ ఒక 60 ఎంత? 460 బై టోటల్ లీటర్స్. ఇక్కడ 2 లీటర్స్, ఇక్కడ 8 లీటర్స్, మొత్తం ఎంత? 10 లీటర్స్. 0 క్యాన్సిల్, 46 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? 46. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏంటి మనకు ఇక్కడ లీటర్స్, లీటర్ యొక్క కాస్ట్ ఇంటూ ఆ లీటర్స్ మల్టిప్లై చేసి రిమైనింగ్ కూడా లీటర్స్ యొక్క కాస్ట్ ఆ లీటర్స్ని మల్టిప్లై చేస్తే వచ్చిన విలువ మొత్తాన్ని కూడి బై ఎన్ని లీటర్లు ఉన్నాయో వేసుకుంటే వచ్చేదే సగటు. ఈ మోడల్ వస్తుంది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, అమిత్, భారత్ అండ్ అజయ్ వాళ్ళ యొక్క రేషియో ఇచ్చారు 2:3:5 నిష్పత్తిలో 1 సంవత్సరం పాటు పెట్టుబడి పెట్టారు. పార్ట్నర్షిప్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. సంవత్సరం చివరిలో వచ్చిన మొత్తం లాభం 20,000 అయితే అందులో అజయ్ వాటా ఎంత? అజయ్ అనేవాడు చివరి వ్యక్తి. 5x అనేది కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ యొక్క మొత్తం లాభం ఇచ్చారు 20,000, మనకి ఇక్కడ రేషియోలు కూడా ఇచ్చారు. 1 సంవత్సరం పాటు పెట్టుబడి పెట్టారు, పెట్టుబడి యొక్క రేషియో ఇచ్చారు 2:3:5. ఓకేనా? ఆ రేషియోలు మొత్తం కూడండి. 2 3 5 ప్లస్ 5 అంతా 10. సో 10x అనేది ఎంత? 20,000కి సమానం. అక్కడ వాడు ఇచ్చాడు. 0 క్యాన్సిల్ అయితే వేరే x ఈక్వల్ టు ఎంత? 2000 అంతే కదా. అయితే మనకి ఏమన్నారు? అజయ్ వాటా ఎంత? అజయ్ యొక్క రేషియో ఎంత? 5x. x విలువ 2000 అయితే 5x అంటే 5 ఇంటూ 2000 అంతే కదా. 5 2 ఎంత? 10, పక్కన 3 0 అంటే 10,000. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక దత్తాంశం యొక్క మధ్యమం 32 మరియు బహుళకం 38 అయితే మధ్యగతం విలువ ఎంత? మీడియన్ కనుక్కోవాలి. ఆల్రెడీ మీకు ఈ ప్రాబ్లం చెప్పాను కదా, ఆల్రెడీ మనకి గత క్లాసెస్లో ఈ ప్రాబ్లం మీద ఏ ఫార్ములా వేసుకోవాలి, ఎలా చేయాలి అనేది చెప్పాను. అదేంటి మనకి? మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్, 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. అదే కదా చెప్పింది. సో కాబట్టి మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? మోడ్ 38 ఇచ్చారు. ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మనకు కనుక్కోమంది ఏంటి? మీడియన్ కాబట్టి అది మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పి అనుకోండి, ఏదోటి ఒక లెటర్ అనుకోండి, మైనస్ 2 ఇంటూ మీన్ ఎంత? 32 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ పి మైనస్ 2 ఇంటూ 32 అంటే 64. ఈ 64 అవతలు తీసుకెళ్తే ఏమవుతుంది? 38 ప్లస్ 64 102 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 3p. ఇప్పుడు చూస్తే 3 1 3 3 తర్వాత 3 4 ఎంత వచ్చింది? పి విలువ 34. ఈ పి అంటే ఏంటి? మీడియన్, మధ్యగతం 34. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ 10,000 అసలుపై 8% వార్షిక వడ్డీ రేటుతో 1.5 ఇయర్కి సంబంధించి హాఫ్ ఇయర్లీ పద్ధతిలో చక్రవడ్డీ ఎంత? దీన్ని కూడా చాలా ఈజీగా చేయొచ్చు. అది ఎలా అంటే దీనికి మనకి 3:3:1 రేషియో మెథడ్లో వాడండి, ఈజీగా చేయొచ్చు. ఏంటది? 3, 3 అండ్ 1 3:3:1 రేషియోలో వాడండి. అది ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ 10,000లో మనకి హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి సంవత్సరానికి 8% అయితే అర్ధ సంవత్సరానికి ఎంత? 4%. కాబట్టి 10,000లో 4% అంటే ఎంత? 10,000 ఇంటూ 4% అంటే 4/100. 2 zeros పోస్తే 4 ఇంటూ 100 అంటే 400. ఓకేనా? 400 వచ్చింది. 400 ఇంటూ ఇక్కడ 3:3:1 అన్నాను కదా, ఇంటూ 3 వేసుకుంటే 4 3 12, పక్కన 2 zeros 1200. నెక్స్ట్ ఈ యొక్క 400 ఏదైతే ఉందో 400లో మరలా 4% తీయాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంతే కదా, 400లో మరలా 4% తీయాలి. 400లో 4% అంటే ఎంత? 4 అంతే కదా. ఇక్కడ 4 ఇంటూ 4 అవుతుంది అంటే 16 అవుతుంది. సో 16 ఇంటూ ఇక్కడ కూడా 3, 16 3 ఎంత? 48. నెక్స్ట్ మనకి 16లో మరలా 4%. 16లో 4% అంటే ఎంత? 0.64. 0.64 ఇంటూ 1 వేసుకోవాలి. 3:3:1 అంటే 1 వేసుకోవాలి. 0.64 ఇంటూ 1 అంటే 0.64 అవుతుంది. కాబట్టి 0.64 ఇంటూ 1 ఈక్వల్ టు 0.64. ఇది మొత్తాన్ని కూడండి ఆన్సర్ వచ్చేస్తుంది. 1200 ఒక 48 ఎంత? 1248.64 ఎంత? 1248.64. ఈ విధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ చేయాలి, ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ రియా ఒక పనిని 12 రోజుల్లో, నేహా అదే పనిని 18 రోజుల్లో పూర్తి చేస్తే ఇద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఎల్సిఎం మెథడ్ వాడండి. లేదు దీనికి నార్మల్ a/b/a+b వాడతాను అనుకుంటే, ఒకవేళ ఈజీగా అయిపోతుంది అనుకుంటే వెంటనే అది కూడా వాడేసుకోండి. కానీ మ్యాక్సిమం నేను రిఫర్ చేసేది మాత్రం ఎల్సిఎం మెథడ్. ఎందుకంటే అన్నిటికీ ఆ మెథడ్ వాడుకుంటే మీరు ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ 12, 18కి ఎల్సిఎం ఎంత? 36 అంతే కదా. 18 2 36, 12 3 36. అప్పుడు ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2. a+b ఎఫిషియన్సీ ఎంత? 5 అంతే కదా. సో టోటల్ ఎంత? 36. సో 36/5. 5 1లు 5 7లు, తర్వాత ఇక్కడ 1 ఉంటుంది, 1 పక్కన 0 పెట్టుకుంటే 5 2 7.2. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 7.2 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? 16, 20, 18 మరియు ఎక్స్లు అనుపాతంలో ఉంటే ఎక్స్ విలువ ఎంత? ఇలా ఇస్తే ఎక్స్ విలువ కనుక్కోవడం ఏంటంటే 4వ అనుపాతం డి విలువ కనుక్కోవాలి. ఇక్కడ ఏంటి? ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ కదా, మనకి డి కావాలి కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు బీసీ/ఏ. ఇప్పుడు బీసీ/ఏ, బి ఎంత? ఇక్కడ ఏబిసి 3 ఇచ్చారు. బి ఎంత? 20 అండ్ సి ఎంత? 18. ఏ ఎంత? 16. 4 4లు 4 5లు 5 4 2లు 2 2 9లు, మిగిలిందంతా 5 ఇంటూ 9. ఓకేనా? 5 ఇంటూ 9/2. 5 9లు 45/2. 45/2 అంటే 22.5. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏంటి? ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ, ఇది తెలియాలి. ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ ఒకసారి మీరు చేయండి, ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఇంకా క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్లో అప్డేటెడ్ మోడల్స్ అన్నీ వరుసగా అందిస్తూ ఉంటాను. ఈ వీడియో కింద థ్యాంక్స్ ఫర్ వాచింగ్.